హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పొట్టు మినపప్పుతో చేసే ఈ చిట్టి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. ముందుగా ఒక బౌల్లోనికి 4 పచ్చిమిర్చిని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దీంట్లోనికి కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఈ మూడింటిని కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పేస్టును ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న గారెల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. గారెల పిండి కోసం 1 కప్పు పొట్టు మినపప్పును తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత పొట్టుతో పాటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గారెల పిండిలో పచ్చిమిర్చి పేస్టు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. గారెలు వేసుకోవడానికి ముందుగా చేతిని వాటర్తో తడుపుకోవాలి. తరువాత కొంచెం పిండిని చేతిలోనికి తీసుకొని రౌండ్గా చేసుకొని ఫింగర్స్ మీదనే గారెలాగా వత్తుకోవాలి. మిడిల్లో ఒక హోల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని గారెలను ఇలాగే వేసుకోవాలి. మధ్యలో హ్యాండ్ని వాటర్తో తడుపుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల గారెల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఈజీగా ఆయిల్లో గారెలు వేసుకోవచ్చు. కవరు, కాటన్ క్లాత్ లాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఇలా చేతులతోనే చాలా ఈజీగా గారెలను వేసుకోవచ్చు. అన్ని గారెలను లైట్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్ట్రైనర్తో తీసి ఒక పేపర్ టవల్ ఉన్న బౌల్లో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ టవల్ పీల్చేసుకుంటుంది. గారెలను ఇలా చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. గారెలను మనం పొట్టు మినపప్పుతో చేసుకోవడం వల్ల పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని గారెలను ఇలాగే చేసుకోవాలి. మనం వీటిని అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి వీటిలో మనం ఆనియన్స్ వేసుకోవడం లేదు. నార్మల్గా టిఫిన్గా చేసుకునేటట్లయితే ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.